కుడికాలు పెట్టి లోపల రావాలి. వచ్చిరా అక్కకి గురువుని అవుతుంది ఇష్టమే కదా, ఇష్టపూర్వకంగానే గురువుని చేసుకున్నా, ఇష్టపూర్వకంగా ఇంత కళ్యాణం చేసుకున్నాం. ఇష్టపూర్వకంగానే గురువుని చేసుకుంటున్నాం, ఇష్టపూర్వకంగా ఇట్లా కళ్యాణం చేసుకుంటాం. అవునా కదా? ఎటువంటి ఆపద వచ్చినా నేను నా దగ్గరకు రావాలి. అర్థమైందా? ఏదన్నా సరే నీ కష్ట సుఖాలు ఏమన్నా సరే అన్ని విధాలు చూస్తున్నాను. అర్థమైందా? చచ్చినా బతికిన గురువు అనేటాడు ఒక్కడే ఉంటాడు. అర్థమైందా? చచ్చినా బతికినా నేనున్నంత వరకు నా పేరే పోయాలి. 10 ఇండ్ల పోటీ పోవద్దు, 10 ఇండ్ల కాడికి దిగవద్దు, 10 ఇండ్ల కాడ రావచ్చు. నా పర్మిషన్ తీసుకొని 7 కాడికి పోవచ్చు, రావచ్చు. అర్థమైందా? మా అందరికి తల్లి తండ్రి తర్వాత గురువు ఏ ఆపద వచ్చినా సంపాదించినా ఆయన చెప్పి పోవాలి. ఇక అట్లా డోలేదైనా ఎంతో మంచిది పటం ఎత్తారు. మీ గురువు ఎవరమ్మా? ముద్దర అంటే సరిముద్ర, ఉక్కు ముద్ర అంటే సరిముద్ర అని చెప్పాలి. పటమేసిన గురువు అంటే కొగ్గు కరుణాకర్ అని చెప్పాలి. ఇంకా గురువు జల్లి సరిముద్ర చెప్పాలి. జల్లి కరుణాకర్. గురు పేరు కొమరవెల్లి నరసింహ. మీ గురువు అంటే కూడా మీరమ్మ. ఆమె గురువు మీరమ్మనమ్మ. మీ గురువు సరిముద్ర ఉడుకు ముద్ర చల్లదేనా? నీ గురువు సరిముద్ర ఉడుకు మీ గురువు నరసమ్మ. సరిముద్రనా? చల్లది. ఆమె గురువు లక్ష్మయ్య. సరిముద్ర ఉడుకుందా? సరిముద్ర. ఉద్దరు ఎవరు? కన్నక్రాంతి. సంపత్ అన్న. ఇక ఆయన పేరు చెప్పాలి అందరికి. సరిముద్ర అంటే సరిముద్ర దీంతో ముట్టు అని చెప్పాలి. ఇంకా అయిపోయారా? సత్తులో బటార్ వేస్తారా? మా తెల్ల బండారు తీసుకోవాలి. ఇంటనే ఇంటలేదు. అంత దగ్గర రారి మంచిగా 2 ముచ్చట్లు చెప్పాలి. మంచిగా మీ తల్లిదండ్రులు
ఆనందమైందా సంతోషమైందా ఏదన్నా కాని బిడ్డ రెండు పలుకులు మాత్రం వచ్చి చెప్పి పోరలేగా ఆనందమేనమ్మా నా తండ్రి శంకరుడా నీకు 10,000 తండ్రి నా తల్లి పార్వతి నీకు 10,000 తల్లి నేను పలకంపేళ్ళు ఉన్నా నేను పౌరాల ఎల్లునా 7 పైలమునా 10,000 తల్లి ఆనందమైందా సంతోషమైందా సంతోషంగా ఉందిరా సంతోషమా నీకు ఇప్పుడు రాత్రి అన్నావు కాపాడుతావా నా పిల్లలని కళ్ళల్లో పెట్టుకుంటా అన్నావు తెల్లారే వరకు మళ్ళీ వానికే పెట్టినావు ఎప్పుడు చేసినా కొద్ది నువ్వు వచ్చిన కాడ నుంచి ఆ పిల్లగానికే పెడుతున్నది మరి వాళ్ళు ఏం చేసుకొని లాభమా అప్పుడు అట్లనే ఇప్పుడు అట్లనే ఆ పిల్లగాడు ఎంత సంతోషంగా చేసిండు నిన్ను రాత్రి